హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే మొన్న మా చిన్న వదినకి బియ్యం పోసినారనమాట. సో ఇంకా పెళ్ళైనాక ఇన్ ఇయర్స్కి బియ్యం పోసుకోవాలి అన్నది ట్రెడిషన్ ఉంటుంది కదా. సో మీలో ఎంతమంది అది ఫాలో అవుతారో నాకు కమెంట్ చేసేయండి. మేమైతే ఫాలో అవుతాం అనమాట, మా మమ్మీ వాళ్ళు. సో ఇంకా బియ్యం పోస్తున్నారు కదా అని చెప్పేసి అందరినీ ఇన్వైట్ చేసినారు. మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని, మా వదిన అందరూ వస్తున్నారనమాట. సో ఇంకొక వీడియో దొరుకుతుంది, కంటెంట్ దొరుకుతుంది కదా అని చెప్పేసి ఎలాగో నేను వీక్లీ వన్స్ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, లాంగ్ లెంత్ వీడియో. అందుకే ఇంకా చలో వీడియో తీద్దాం, అందరం కలుస్తాం కదా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి, ఓకేనా? కాయి అప్పుడు ఉంటుండే కదండి మీ ఇంట్లో ఆనే ఇష్టానంద బాగా. పులుసు చెట్టు కూడా మస్తు వెళ్ళి భరిస్తుందని చెప్పి బయట వచ్చి నించున్నాం అందరం. ఇప్పుడు బియ్యం కలుపుతున్నారు. ఇప్పుడే పెదవ మీద ఎంపింది. తీసుకుంటా. ఏం తింటున్నావు దేవా? కాకెట్. గమనుండి అంటున్నాడు. అయ్యో లక్కీ, లక్కీ. ఓ అదే అది లక్కీ, అది టాయ్. ఓ అమ్మా, ఇగో 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 ఇగో. బాగుంది కదా. అవసరం
గోలు ఇద్దరు అన్నాలు ఇద్దరు వదిలి సేమ్ సేమ్. क्या चाहिए? దేవా మోని అన్నాడు. జరుగురండి. ఏంటి ఫ్రెండ్స్, ఏందిరా? బాయ్. అక్కడ నుంచి రాగానే ఇంకా మా అక్క కూడా తొందరగా ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయింది. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా అని చెప్పేసి వెళ్ళిపోయినారనమాట. ఇంకా తను వెళ్ళగానే నేను కూడా కొంచెంసేపు ఉండేసి మా హస్బెండ్ రాగానే నేను కూడా ఇంటికైతే వెళ్ళిపోయినాను. సో అట్లా అయిపోయింది అనమాట ఆ రోజు. సో ఇంకా సాటర్డే రోజు మేమైతే ఏం వీడియో తీయలేదు. ఇంకా సండే రోజు అనమాట ఇప్పుడు చూపించే వీడియో వచ్చేసి సండే రోజుది. షూస్ అవన్నీ తీసుకొని వచ్చినాము, టిఫిన్ బాక్సెస్, షూస్. ఈసారి తొందరగా అయిపోయినాయి హాలిడేస్. ఫ్రిడ్జ్ యూనికి వచ్చినాం. ఇది బాగా నచ్చింది మంచిగా. ఎన్ని లీటర్స్ అనేది? 460 లీటర్స్. ఈ డబుల్ డోర్ సైడ్ బై సైడ్ చూడొచ్చు కానీ మాకు స్పేస్ అంత లేదు. షోక్లోకి పోతే మళ్ళీ స్పేస్ ప్రాబ్లం. లక్కీ ఈ ఫ్రిడ్జ్ తీసుకుందామా? ఇది నీ సైజ్ ఉంది. లక్కీ మనం ఏది చూస్ చేసినాం చూపి నాకు. అక్కడ అక్కడ ఏది? No, not this. This is small. This is big. Open. Samsung. ఇప్పుడైతే మేము ఫ్రిడ్జ్ అవంతా చూసి బయటకి అయితే వచ్చేసినాము.
సెలెక్ట్ చేసుకున్నాము, ఇంకా వేరే దగ్గర ట్రై చేద్దాం ఏమన్నా తక్కువ దొరుకుతుందేమో అన్నట్టు చూస్తున్నాం. సో ప్రెసెంట్ ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కడికో తీసుకెళ్తున్నారు, తెలియదు ఎక్కడికి తీసుకుపోతున్నారు. ఎక్కడ బెస్ట్ ప్రైస్ దొరికితే అక్కడ తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. మిడిల్ క్లాస్ వాళ్ళు అంతే కదా, చూస్ ఫర్ ద బెస్ట్. సో ఫుల్ ఎండ్ ఉంది. ఎంత అవుతుంది టైము? 3 o'clock అవుతుంది. మేము ఇన్ ఆర్బిట్కి వచ్చినాం ఇప్పుడు. సో చూపిస్తాం మేము ఎట్లా టైం స్పెండ్ చేస్తాం అనేది. పార్కింగ్ ఓకే ఓకే. ये क्या है? 3D डार्क VR एंट्री. ఇప్పుడు మేము వెళ్తున్నాం. लगा लो, जल्दी लगा. Best place to visit.
लक्कोटो लक्कोटो थोड़ा हटा दे इसको రుద్దుకి షవర్మా కావాలి బట్ రుద్దుకి షవర్మా కావాలి కానీ మేము వెజ్ తీసుకుంటున్నాము. రుద్దు వెజ్ షవర్మా ఓకే క్యా నేనైతే హల్దీరామ్స్ క్యా చే వెజ్ షవర్మా ఓకే. నా ఫేవరెట్ దహీ పాపడి, చోలే భటూరే, రుద్దుకి షవర్మా వెజ్. దేకే ఓష్ क्या आप चला रहे हो? ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం, 9 అవుతుంది టైం. ఫుల్ అలసిపోయినాం పిల్లలు, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫన్ సిటీ. కార్ కోసం వెళ్తున్నాం. వచ్చేటప్పుడు ఎంత ఎనర్జీ ఉందని అసలు ఎనర్జీ లేదు. ఫుల్ బ్యాక్ పెయిన్ నించొని ఆల్మోస్ట్ 4 అవర్స్ అనుకుంటా. 4 అవర్స్ అయిపోయింది వచ్చి, 4 to 5 అవర్స్. చాలా ఎక్కువసేపు అయిపోయింది. ఫస్ట్ టైం ఎంతసేపు ఉండడం. పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేసినారు, చాలా అలసిపోయినారు అనమాట. మాకు బాల్ గిఫ్ట్ వచ్చింది గేమ్స్లా. అమ్మా కहाँ पे? నిజంగా పిల్లలకి ఎంత చేసినా కానీ అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు మేము అక్కడ నుంచి వచ్చేసినాం.
మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్దామని జిద్దు చేసి ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్ ఫిర్సే కరోనా ఆఫీస్కి వచ్చినాం. కొంచెం కూర్చొని పోదాం. ఇప్పుడు 10 అవుతుంది టైం. అమ్మా నాకైతే అస్సలు ఎనర్జీ లేదు. లక్కీ ఆడుతూనే ఉన్నారు. చలో ఇక్కడ షార్ట్ ఉంటుంది కదా, ఇక్కడికి వెళ్దామని ఇప్పుడు అడుగుతున్నారు. నేను వద్దని చెప్తున్నా. ఇప్పుడే అంత ఆడుకొని వచ్చారు, మళ్ళీ ఏం ఆడతారు? పార్కింగ్లో కూడా వదిలేరా? क्या क्या ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఎప్పటి నుంచో చెప్తున్నా వెళ్దామని, ఎవ్వరు వినలేరు. ఇప్పుడు ఎక్కడ ఫుడ్ దొరుకుతలేదు, అన్నీ బంద్ అయి ఉన్నాయి మొత్తం రెస్టారెంట్స్ అన్నీ. బ్యాడ్ లక్ కాదు, నేను చెప్తానే ఉన్నా వద్దు 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 అని వినలేను అన్నమాట. ఇప్పుడు వెతుకుతున్నాం. నేనేమంటున్నా, ఇంటికి పోయినాక పచ్చడి ఉంది, రైస్ వండుతా, తినేద్దామని చెప్తున్నా. మా పిల్లలకేమో బయట తినాలి. పొద్దున్న నుంచి బయట తిని బయట ఏం తినలేం మేము. ఈ నార్బిట్లోనే హల్దీరామ్స్ అది తిన్నాము. వీళ్ళు ఫ్రాంకీ లాగా తీసుకున్నారనమాట. దహీ పాపడి, దహీ భల్లా, చోలే భటూరే అండ్ రుద్దు ట్రైడ్ టాకో బెల్. గలీజ్ ఉంది అదైతే. టాకో బెల్ ఎప్పుడు ట్రై చేయకండి, పైసలు వేస్ట్ చేస్తారు. అలా పాపడ్లో అన్ని మసాలా వేసి ఇస్తారు. టాకో బెల్ అంటే మా రుద్దుకు చెప్తే అయినాడు, అందుకే నీకు ఏది ఇష్టమో అది తీసుకోపో అన్న. టాకో బెల్ అంటే పేరు ఫ్యాన్సీగా ఉంది కదా, పోయి తీసుకున్నాడు. తిన్నాక అయిపోయింది, ముఖం మారిపోయింది అనమాట. తినలేడు వాడు, పడేసినాడు మొత్తం. అందుకే వదిలేసేయాలి. చెప్తే ఇన్నోళ్ళని వదిలేసేయాలన్నమాట. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలి, వాళ్ళు చెప్పింది అయితే ఫుల్ అలసిపోయిండు, పండుకున్నాడు. నాకు ఇంటికి పోయినాక ఉండాలి. సరే, నాకు నేర్పించేసి నేను నీకోసం కుకింగ్ చేస్తాను. ఈ కుకింగ్ మాకు అంత మామూలే, చూచుబి. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది ఎగ్జాక్ట్గా. మా లక్కీ అయితే పండుకొని వచ్చిండు. వేడి వేడి అన్నం, ఈరోజే ఫ్రెష్గా తీసిన పచ్చడి, మామిడికాయ, రైస్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి టమాటో పచ్చడి, పెరుగు. సో పచ్చళ్ళు ఉంటే ఇదొక ఏమంటారు, బయట తినకపోయినా ఇట్లా ఏమంటారు సోను, होम फूड. चटनीस रहे तो ऐसा रहता, पिकल, अचार, जो भी है. సో ఇప్పుడు ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి. బాయ్ రుద్దు, బాయ్ బోలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.